సూపర్ బ్రదర్స్ ఒకటే మాట ఒకటే బాట వారి మధ్య భేదాభిప్రాయాలు రాకపోతాయా అని ఎదురు చూస్తున్నారికి నిరాశ మిగులుతోంది. రోజు రోజుకి వారి మధ్య బంధం బలపడుతోంది. అన్నకు తోడుగా తమ్ముడు, తమ్ముడు నిర్ణయాలకు అండగా అన్న, ఒకరికొకరు అన్నట్లు సాగుతోంది వారి ప్రయాణం. ఆ ఇద్దరి మధ్య అనుబంధం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ చదరంగంలో ఎంతో పరిణతితో వ్యవహరిస్తున్న ఆ ఇద్దరు ఎవరు, వారి మధ్య అనుబంధం ఎంత దృఢంగా సాగుతుందో ఇప్పుడు చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హెచ్ఆర్డీ మంత్రి నారా లోకేష్ మధ్య పరస్పర సహకారం ఏపీ రాజకీయాల్లో ప్రత్యేక చర్చకు దారితీస్తోంది. పవన్ మాట లోకేష్ బాట అన్నట్లు సాగుతున్న పొలిటికల్ జర్నీ ఆసక్తి రేపుతోంది. వీరిద్దరి పరస్పర సహకారం, రోజురోజుకు పెరుగుతున్న అనుబంధం రాజకీయ ప్రత్యర్థులకు నిరాశే మిగుల్చుతోందంటున్నారు. కూటమిలో విభేదాలు రావాలంటే ఈ ఇద్దరి మధ్య అగ్గిరాజేయాలని ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నా ఇద్దరు ఎంతో సమన్వయంతో నడుచుకోవడమే కాకుండా ఇరు పార్టీల క్యాడర్కు సరైన దిశానిర్దేశం చేస్తూ సరికొత్త చరిత్రకు నాంది పలుకుతున్నట్టు చెబుతున్నారు. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం ద్వారా మంత్రి లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కు చాలా ప్రాధాన్యమిస్తున్న సంకేతాలు పంపారంటున్నారు. ఇటీవల జనసేన సమావేశంలో అన్నా క్యాంటీన్లలో కొన్నింటికి డొక్కా సీతమ్మ పేరు పెడితే బాగుంటుందని డిప్యూటీ సీఎం పవన్ చేసిన ప్రతిపాదనకు మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. పవన్ తన పార్టీ సమావేశంలో చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న లోకేష్ విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం ద్వారా పవన్ ఆదర్శాలను తాము ఆచరిస్తామని చెప్పకనే చెప్పారు. ఈ ఒక్క విషయంలోనే కాదు, టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరిన క్షణం నుంచి పవన్ తో చక్కని సమన్వయానికి ప్రాధాన్యమిస్తూ పవన్ ను ఓ అన్నలా భావిస్తూ అడుగులు వేస్తున్నారు లోకేష్. కూటమి నేత సీఎం చంద్రబాబు సైతం పవన్ కు ఎంతో గౌరవం ఇస్తున్నట్టు చెబుతున్నారు. తన క్యాబినెట్ లో రెండో స్థానం ఇవ్వడమే కాకుండా అన్ని విషయాల్లోనూ పవన్ కు ప్రాధాన్యమిస్తూ తన కుమారుడు కన్నా ప్రభుత్వంలో పవన్ ప్రాధాన్యం ఎక్కువ ఉండేలా చూడటం కూడా పవన్ లోకేష్ మధ్య అనుబంధాన్ని పెంచుతోందంటున్నారు. గత నెలలో సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం తరువాత రెండో స్థానంలో పవన్, మూడో స్థానంలో లోకేష్ ప్రమాణం చేశారు. మంత్రిగా లోకేష్ ప్రమాణ స్వీకారం తరువాత చంద్రబాబు, ఆ తరువాత పవన్ కు పాదాభివందనం చేయడం కూడా ఈ ఇద్దరి మధ్య బంధాన్ని బలపడేలా చేసిందంటున్నారు. వాస్తవానికి కూటమిలో రెండు పార్టీలు గాని ఇద్దరు నేతల మధ్య గాని ఈ స్థాయి సహకారముంటే ఆ బంధం ఎక్కువ కాలం కొనసాగే అవకాశాలు ఉంటాయనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. పొత్తు కుదిరిన సమయంలో కూడా పవన్ తమ మధ్య పొత్తు 30 ఏళ్లు కొనసాగుతుందని చెప్పారు. ఇప్పుడు కూటమి నేతలు ఇద్దరు ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుండటం శుభపరిణామంగా అభివర్ణిస్తున్నారు ఇరు పార్టీల నేతలు. మరోవైపు ఇద్దరు నేతలు తొలిసారి ఎమ్మెల్యేలు అయినప్పటికీ ఇద్దరు కీలక శాఖలకు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. విధి నిర్వహణలో ఇద్దరు పోటాపోటీగా వ్యవహరిస్తూనే ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరి నిర్ణయాలను ఒకరు అభినందించుకుంటూ ముందుకు సాగుతుండడమే పొలిటికల్ సర్కిల్స్ లో ఎక్కువ చర్చకు దారితీస్తోంది. పవన్ లోకేష్ మధ్య అనుబంధాన్ని చూస్తున్న వారు సైతం ఆశ్చర్యపోతున్నారు. సీఎం కుమారుడిగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్న లోకేష్ కూటమిలోని ఇతర పక్షాలను, నేతలను ఇంతలా గౌరవించడం కూడా చక్కని వాతావరణానికి కారణమవుతోందంటున్నారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ విషయంలో లోకేష్ తీరు ఇరు పార్టీలోనూ సానుకూల దృక్పథాన్ని పెంచుతోందనే టాక్కు కారణమవుతోంది. చంద్రబాబు అరెస్టు సమయంలో టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు జనసేనాని పవన్ ప్రకటించిన నుంచి ఇద్దరి మధ్య అనుబంధం పెనవేసుకుందని చెబుతున్నారు. కష్టకాలంలో అన్నలా అండగా నిలిచిన పవన్ కు అప్పట్లో కృతజ్ఞతలు తెలిపిన లోకేష్ ఆ సంఘటననే స్ఫూర్తిగా తీసుకుని అడుగులు వేస్తున్నారంటున్నారు. అందుకే చంద్రబాబు సైతం పవన్ కు సముచిత స్థానమే కల్పిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తన ఫోటోతో పాటు పవన్ ఫోటో కూడా ఉండేలా అధికారులకు సూచనలివ్వడాన్ని గుర్తు చేస్తున్నారు. మరోవైపు కూటమిలో కీలక భాగస్వామి బీజేపీ కూడా టీడీపీ జనసేన నిర్ణయాలను స్వాగతిస్తూ తమ సహకారాన్ని అందిస్తోందంటున్నారు. పవన్ సూచన ప్రకారం పథకాలకు విద్యావేత్తల పేర్లు పెట్టడాన్ని బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కూడా అభినందించారు. ఇలా ఒకవైపు పవన్ లోకేష్
జోడెద్దుల్లా ప్రభుత్వంలో పనిచేస్తుంటే సీఎం చంద్రబాబు, బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కూడా తమ వైపు నుంచి కావాల్సిన సహకారం అందిస్తూ కూటమిని మరింత బలోపేతం చేస్తున్నారు. మొత్తానికి రాజకీయ ప్రత్యర్థులకు మింగుడు పడని విధంగా కూటమి పావులు కదుపుతుండటం, పవన్ లోకేష్ మధ్య అనుబంధం ఆసక్తికరంగా సాగుతుండటమే రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.